రాష్ట్ర గిరిజన సంఘం కార్యదర్శి ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు. నమస్తే గోపిరాజు గారు. నమస్తే అండి. గోపిరాజు గారు, మీరు సిపిఎం లో ఒక రాష్ట్ర స్థాయి గిరిజన కార్యదర్శిగా మీరు నియమితులయ్యారు. ఒక చిన్న విషయం ఏమిటంటే, మీరు సిపిఎం లో ఉండి ఈ రోజు రాష్ట్ర స్థాయి గిరిజన సంఘం కార్యదర్శిగా మీరు నియమితులైన తర్వాత మీరు ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటాలు చేసిన తర్వాత కొన్ని కారణాలతో మీరు ఇబ్బంది పడ్డారు. ఈ రోజు మీరు టీడీపీలో పార్టీలో జాయిన్ అయ్యారు. ఎలా ఉంది? అంటే మనం గతంలో విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ అలాగే గిరిజన సంఘం అలాగే సిపిఎం అనుబంధంగా ఉంది కాబట్టి ప్రజల సమస్యల మీద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది పనిచేసాము. దాంట్లో మనం నిస్వార్థపరంగా పనిచేయడంతో పాటు గిరిజనుల సమస్యలు ఏదైతే ఉన్నాయో కృష్ణా జిల్లా కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక అటవీ భూముల సమస్యలు కానీ ఏకొండూరు ఏరియాల్లో కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అలాగే కొన్ని ఏరియాల్లో గిరిజనులు ఏదైతే సమస్యలు ఉన్నారో ఆ సమస్యల మీద క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉంటారో అలాగే రాష్ట్ర స్థాయిలో కమిషనరు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే మంత్రులను కలవటం ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో ఆ సంఘంలో ఉన్నప్పుడు నేను గట్టిగా పోరాటం చేశాను. కొన్ని కోట్ల రూపాయలు కూడా గిరిజనులకు సప్లాన్ నిధులు కానీ రావటం జరిగింది. అలాగే కొన్ని ఏరియాల్లో కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో రోడ్స్ సంబంధించింది కానీ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా సంఘంగా ఉన్నప్పుడు సాధించడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాటు సారా తాగేసి నాగులూరు తండాల గ్రామంలో ఒక 20 మంది చనిపోయారు. అప్పుడు మీరు బాగా పెద్ద ఉద్యమం చేసినట్టున్నారు. అప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పాము. నేను కూడా స్వయంగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లోని మృత్యువుతో కొట్లాడుతున్న వాళ్ళు కూడా నా చేతిలో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి 5-5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గిరిజన సంఘంగా అందరికీ పిలుపు ఇస్తే వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగా నిత్యావసర సరుకులు అలాగే అనేక రూపాల్లో కూడా వాళ్ళ కుటుంబానికి ఆదుకునేటట్టు నేను ఆ రోజు కీలక పాత్ర గిరిజనుల తరపున పోషించాను అనమాట. మీరు కిడ్నీ వ్యాధిగ్రస్తుల మీద ఎప్పుడు జలజీవన్ మిషన్ వచ్చింది. మీ ఊరు మీ ఏకొండూరు మండలం కానీ గంపలూరు మండలం జలజీవన్ మిషన్ పనులు చెప్తున్నాయి. దానికి సాధించడానికి ప్రథమ భూమిక అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది నిజమేనా? కిడ్నీ ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో ఏదైతే 22 తండాలు టోటల్ గా ట్రైబల్ మండలం, అది 21 గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా కిడ్నీ ఏరియా సంబంధించింది. ట్రైబల్ ఉన్న ఏరియాల్లో ఫ్లోరైడ్ సిలికాన్ అనేది తీవ్రంగా ఉండటం వల్ల ప్రధాన కారణం ఏంటంటే ఆ ప్రాంతాల్లో తెలంగాణ నుంచి సాగర్ జలాలు రాకపోవడం ప్రభుత్వ వైఫల్యం. అది ప్రధానంగా సాగర్ జలాలు వచ్చి ఉంటే ఆ సమస్య ఇంత తీవ్రతం అయ్యేది కాదు. ఆ సమస్యని పరిష్కారం చేయటం కోసం దాదాపుగా 10 సంవత్సరాల పాటు పట్టింది. ఆ సమస్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి నేను అనేక పోరాటాలు చేశాను. ఎస్టీ నేషనల్ కమిషన్ మెంబర్ గారు వచ్చారు, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గారు వచ్చారు, ఎస్టీ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఆ సమస్యని ప్రధానంగా ఆ సమస్య వెలికి తీసే దాంట్లో నాతో పాటు ప్రధానంగా మీడియా నాకు చాలా సపోర్ట్ చేసింది. అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నా మీడియా మిత్రులు ఆ సమస్యను హైలైట్ చేసి నేను ఆ విషయం ఎవరిని కలిసినా సరే అవి పబ్లిసిటీ చేసి ఆ సమస్య ఒత్తిడి అలా ఉందని చెప్పి అది ప్రచారం చేయటంలో కీలక పాత్ర నాతో పాటు మీడియా మిత్రులు కూడా పాల్గొన్నారు. ఇంకో చిన్న విషయం, దాంతో పాటు మీరు సిపిఎం పార్టీకి ఎందుకు రాజీనామా చేసినారు? ఇప్పుడు మీరు ప్రజా ఉద్యమంలో ఉన్నారు, కానీ మీరు సిపిఎం పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సిపిఎం పార్టీగా నేను దాదాపుగా ఒక 13 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశాను. కొన్ని నా వ్యక్తిగత నిర్ణయాలు నేను కూడా వేరే పార్టీలో వెళ్ళి ఇంకా ప్రజాసేవ చేసుకోవడానికి బాగుంటుంది. ఏదైనా మనకు అనేది మనిషికి కూడా ఒక ఆశ ఉంటుందండి. నేను సంఘంగా ఉంటేనే వీళ్ళ వరకే పరిమితం అవుతాను అనేది గ్రహించి ఏదైనా ఒక రాజకీయ పార్టీలో వెళ్ళి ఆ సమస్యలు ఏదైతే గిరిజనులు మన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను కూడా పరిష్కారం చేయవచ్చు. ఒక అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలో ఉంటే, రాజకీయ పార్టీ బలంగా ఉన్న పార్టీలో ఉంటే మనం ఇంకా 10 మందికి సేవ చేయవచ్చు అనే ఆలోచనతో నేను టీడీపీ పార్టీ
కేశినేని శివనాథ్ చెన్ని గారు అలాగే కొలిపూడి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోనే నేను టీడీపీలో దాదాపుగా ఎలక్షన్ కంటే 2 సంవత్సరాల ముందే మన పార్లమెంటు సభ్యులు శివనాథ్ చెన్ని గారు సేవా కార్యక్రమాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఓకే. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ పరిధిలో అప్పుడే నేను వాళ్ళతో అనువుగా ఉండి వాళ్ళు కూడా కిడ్నీ ఏరియా ప్రాంతంలో కూడా సేవా కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దాంట్లో ప్రయాణం చేయాలి, ఇలాంటి వ్యక్తుల్ని మనం హెల్ప్ తీసుకొని 10 మందికి మనం కూడా హెల్ప్ చేసుకోవచ్చు, ఇలాంటి మంచి వ్యక్తులతో ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో నేను టీడీపీ పార్టీలో రావడం జరిగింది. ఇప్పుడు మీరు టీడీపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారా? తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది సభ్యత్వం తీసుకొని? అంటే ఇప్పుడు సభ్యత్వం అంటే గతంలో లేదు కదా. సభ్యత్వం మనం రీసెంట్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఆ రోజే కొలికిపూడి గారు ఆధ్వర్యంలో నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం, కొలికిపూడి శ్రీనివాసరావు గెలుపుకై, శివనాథ్ గెలుపుకై ఎంపీ వీళ్ళిద్దరు గెలుపు మీరు బాగా ప్రచారం చేసినట్టున్నారు, బాగా కృషి చేసినట్టున్నారు. అంటే నాకు సంబంధించింది విజయవాడ పార్లమెంట్ పరిధిలో నా పరిచయాలు సంబంధించింది ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే తండాలు ఎస్టీ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీల్లో కూడా నేను నా పరిచయాలను బట్టి వాళ్ళకి ప్రచారం వాట్సాప్ రూపంలో కానీ లేకపోతే నా బంధుత్వం నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి ప్రచారం చేయడం, వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఎస్టీ ఏరియాల్లో కూడా నేను డోర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నాను, ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను, ఎంపీ గారి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను. ఎస్టీల్ని టీడీపీ పార్టీ వైపు ఓటు వేసే విధంగా కూడా మోటివేట్ చేశాను, కీలక పాత్ర పోషించాను. ఏకొండూరు మండలంలో ఎప్పుడు ప్రధానంగా చెప్పాలంటే వైసీపీ పార్టీకి మెజారిటీ ఉంటుంది. ఈసారి ఎస్టీ నాయకులు కొంతమంది ఎనలేని కృషి చేస్తేనే ఈసారి ఏకొండూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందని చెప్పేసి ఒక చిన్న విషయం నిన్నే విన్నాను నేను. ఎలా అంటే అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ కిడ్నీ సమస్య ఉంది కాబట్టి టీడీపీ పార్టీ వస్తే ఇక్కడ ఆ సమస్యను రూపుమాపడానికి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం మనం ప్రయత్నాలు చేద్దామని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళు ఓట్లు గిరిజనులను వాళ్ళు వివరించి ఓట్ల రూపంలో తీసుకురావడానికి కృషి చేసాం అనమాట. ప్రధాన కారణం ఇంకోటి, కొల్లుగుపూడి శ్రీనివాసరావు వాళ్ళ సతీమణి ఎస్టీ లంబాడ్ అవడం వల్లే అంత ఓటు మెజారిటీ పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది కూడా కారణం. అది ఎస్టీ మహిళ, ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మనకు కూడా అవకాశం ఉంటది, మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి గిరిజనులకు కూడా ఒక చైతన్యం చెప్పంగానే చైతన్యం రావటం కూడా మంచి శుభ పరిమాణం కాబట్టి ఓటింగ్ శాతం పెరగడం కూడా ప్రధాన కారణం అనమాట. ఓకే, ఇప్పుడు మీరు టీడీపీ పార్టీలో ఉండే ప్రజాసేవకి పనిచేస్తామని చెప్తున్నారు. మీరు టీడీపీ పార్టీలో ఏదో ఒక పదవి ఆశిస్తారే? బాబు గారు ఇష్టం అండి, గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు ఇష్టము, లోకల్ ఎమ్మెల్యే గారు ఇష్టము. మనం ఇంకా పనిచేయడానికి వాళ్ళ సహాయం, నువ్వు ఒక పదవిలో ఉంటే బాగుంటదంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు పదవికి రికమెండ్ చేస్తే నేనేం కాదను. ఓకే.